దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా, అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతి వాడును పొందును అని చెప్పేసి అనే వాక్యం సెలవిచ్చిన రీతిగా ఈరోజు మీకు ఏది అవసరమో, ఏది అక్కర ఉన్నదో దేవుని బిడ్డలారా, అది మీరు దేవుణ్ణి అడగండి. దేవుని యొక్క మాటలు సత్యము, అవి దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు గనక ఆయన మనకు సెలవిస్తున్నటువంటి మాట, మీకు ఏది కావాలో అది మీరు అడిగినట్లయితే అది దేవుడు మీకు ఇస్తాడు, మీరు పొందుకుంటారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను అనేటటువంటి నమ్మకము, విశ్వాసము మీలో ఉన్నట్లయితే దేవుని బిడ్డలారా, మీరు అడిగినటువంటి ప్రతిదాన్ని కూడా పొందుకుంటారు. దేవుని యొక్క మాట ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనములో, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఈరోజు దేవుడు మీకు సెలవిస్తున్నటువంటి మాట, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటని నువ్వు నమ్మినట్లయితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. నువ్వు విశ్వాసముతో, నమ్మకముతో దేవుణ్ణి మీరు అడిగినట్లయితే, నా నామమున ఏదైతే మీరు అడుగుతారో అది నేను మీకు చేతును అంటూ ఉన్నాడు. అడిగేటటువంటి ప్రతి వారికి కూడా ఆయన ఇస్తాడు. అడుగు ప్రతి వాడును పొందుకొనును అని చెప్పి వాక్యం సెలవిచ్చిన రీతిగా దేవుని యొక్క మాటలు ఈరోజు మీకు తెలియజేయబడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మీకు ఏది అవసరం? గర్భఫలము కావాలా? వివాహం కావాలా? ఇల్లు కట్టుకోవడానికి నేను దేవుని బిడ్డలారా డబ్బులు కావాలా? ఏది కావాలన్నా మీరు ఆయన అడగండి. ఏ అవసరత ఉందో మీకు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారా? ఉద్యోగం కావాలని అనుకుంటూ ఉన్నారా? చదువు విషయమే అడుగుతూ ఉన్నారా? ఏది కావాలన్నా నమ్మి అడగండి, అది మీరు పొందుకుంటారు. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనములో, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును కూడా తీర్చబడుతుందట. దేవుని బిడ్డలారా, ఆయన నామమున మీరు ఏది అడుగుతారో, క్రీస్తు యేసు మహిమలో మీరు అడిగిన ప్రతి అవసరతని ఆయన తీర్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కొన్ని అవసరతలు బయటికి చెప్పుకోలేనిగా ఉంటాయి. లోపల మానసికంగా కుమిలిపోతూ బాధపడుతూ ఉన్నటువంటి స్థితిలో ఉన్నవారు కూడా ఉంటారు. రహస్యమందు చూస్తున్న నీ దేవుడు నీ అవసరతలు తీరుస్తాడంట. దేవుని బిడ్డలారా, ఆయనకి మీరు మొరపెట్టండి, ఆయన అడగండి. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి ఒక్క అవసరము తీర్చబడుతుంది. ఏది కావాలన్నా ఆయన మీరు అడిగినట్లయితే, నమ్మి అడిగినట్లయితే, విశ్వసించి మీరు అడిగినట్లయితే, ఆయన మాటలు మీరు బలపరుస్తూ ఉన్నాయి కదా, ఖచ్చితంగా ఆయన మీ అవసరతను తీరుస్తాడు. మీ అవసరతను తీరుస్తాడు. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని తృప్తిపరుస్తాడు, మిమ్మల్ని సంతోషభరితులుగా చేస్తాడు. ఆ రీతిగా మీరు అడిగి ఆయన ఎదురు నుండి వచ్చే ఆశీర్వాదమును మీరు నిండారుగా పొందుకుందురు గాక.